అనగనగా అడవిలో ఒక సింహం, ఒక ఏనుగు ఉండేవి. ఆ రెండింటికి తాము చాలా బలవంతులమని చాలా పొగరు. ఒకరోజు ఆ అడవికి రాజు ఎవరు అనే విషయంలో వాటికి గొడవ వచ్చింది. నేను రాజునంటూ గొడవకు దిగాయి. సింహం, ఏనుగు గొడవ పడుతుంటే అడవి మొత్తం నాశనమైపోతుందని మిగతా జంతువులన్నీ భయపడ్డాయి. అప్పుడు సింహం, ఏనుగుల దగ్గరికి ఒక కుందేలు వచ్చింది. నీకు ఒక పోటీ పెడతాను. ఎవరు గెలుపొందితే వాళ్లే ఈ అడవికి రాజు అంది. ఏనుగు, సింహం సరే అన్నాయి. కుందేలు ఏనుగును పిలిచి, ఈ రోజు చీకటిపడే లోపల నువ్వు ఒక జింకను వేటాడి పట్టుకుని రావాలి అంది. కుందేలు సింహాన్ని పిలిచి, ఈ రోజు చీకటిపడే లోపల నువ్వు ఒక చెట్టును పెకలించి తీసుకురావాలి అంది. రెండూ సరే అంటూ అడవిలోనికి పరిగెత్తాయి. కాని చీకటి పడేలోగా ఏనుగు జింకను పట్టలేకపోయింది. సింహం చెట్టును పడగొట్టలేకపోయింది. అప్పుడు కుందేలు, ఈ అడవిలో ఒక్కొక్క జంతువు ఒక్కొక్క పని చేయగలదు. అంతేకాని అందరూ అన్ని పనులు చేయలేరు. కాబట్టి అడవిలోని జంతువులన్నీ సమానమే అని చెప్పింది.